అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామో విగ్రహవాన్ ధర్మ అనే వాల్మీకి మహర్షి రాముడి యొక్క విశిష్టతని ఒకే ఒక మాటలో చెప్పడం జరిగింది. ధర్మం ఎలా ఉంటుంది అంటే రాముడిలా ఉంటుంది అనేది వాల్మీకి మహర్షి చెప్పడం జరిగింది. రాముడు ఒక తండ్రిగా, కొడుకుగా, భర్తగా, రాజ్యాధిపతిగా అన్ని విధాలుగా ఒక మనిషి, ఒక మానవుడు పరిపూర్ణత ఏ విధంగా ఉండాలి అనేది ఈ లోకానికి చాటి చెప్పారు. ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శప్రాయంగా ఈ విధంగా జీవించాలి, అదే విధంగా చెడిపోయిన మంచిని విజయం సాధించాలి అనే ఒక అత్యద్భుతమైన సందేశాన్ని రామాయణం అంటే రాముడి యొక్క ఆయనం, రాముని యొక్క జీవన విధానం, వారి జీవన ప్రయాణాన్ని రామాయణం ద్వారా మనకి తెలియజేశారు. అటువంటి మహోన్నత వ్యక్తిని శ్రీరామనవమి కళ్యాణం జరుపుకోవడం ద్వారా లోక కళ్యాణం జరగాలి. ఆ సీతారాముల్ని మన మనసులోనే దర్శించుకొని వారు ఏ విధంగా జీవనం సాగించారో అదే విధంగా మనం జీవనం సాగిస్తూ హరిషడ్ వర్గాలకి దూరంగా ఉండాలి అనే ఒక అంతర్లీనమైన సందేశాన్ని ఈ శ్రీరామనవమి కళ్యాణం మనకు అందజేస్తా ఉంది. అటువంటి మహోత్తరమైన కళ్యాణం ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గొల్లలమావిడ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ రోజు భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరుగుతున్న నేపథ్యాన్ని పరిశీలిస్తే అదే పద్ధతిలో ఇక్కడ గొల్లలమావిడలో కూడా విశిష్టంగా జరగడం జరుగుతూ ఉంది. అటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి ఈ రోజు ప్రభుత్వం తరఫు నుంచి తలంబరాలు అందజేసి ఆ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ ఈ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఒక సత్సంకల్పంతో ముందుకు వెళుతా ఉన్నాం. ఆ రాముల వారి యొక్క ఆశీస్సులతో ఈ గొల్లలమావిడ కోదండ రామాలయం, ఎవరైతే ద్వారంపూడి సుబ్బిరెడ్డి రామిరెడ్డి గారి సోదరులు ఆనాడు అత్యంత వైభవంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేశారు, దీని విశిష్టతను కాపాడడం కోసం ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కమారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. శ్రీమద్ గొల్లలమామిడాఢనగరే మధ్యేభిమానోత్తమే పీఠే రత్నమయే ధనుశరధరం రాజీవనేత్రోజ్వలం సీతాలక్ష్మణ సంయుతం హనుమత సంసేవ్యమానం ప్రభుం భక్తాభీష్టబలప్రదాన్నిరతం కోదండరామం భజే. గొల్లలమామిడాడ క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి యొక్క విశిష్టత, ఇక్కడ స్వామివారి యొక్క విశిష్టత ఏంటంటే భక్తాభీష్ట బలప్రదాన్నిరతం, భక్తుల యొక్క అభీష్టాన్ని సిద్ధింపజేసే స్వామి ఇక్కడ కోదండరామచంద్రమూర్తి. అయితే ఈ స్వామివారి యొక్క ఈ మధ్యకాలంలోనే యావత్తు భారతదేశంలోనే 4వ స్థానాన్ని ఈ దేవాలయం కైవసం చేసుకున్నారు ఎత్తైన గోపురాలతో. అయితే ఇక్కడ ఒక భక్తుడి యొక్క స్వప్నాన్ని సాకారం చేసిన దేవాలయం. ఎందుచేత ఆ మొక్క అనవలసి వచ్చిందంటే పుష్పక విమాన ఆకృతితో ఉంటుంది. మీరు ఏమైనా డ్రోన్ కెమెరాలో బాగా చూసినట్టయితే ఈ దేవాలయం అంతా కూడా పుష్పక విమానం ఆకృతి. అంటే ఒక తూర్పు గోపురం 160 అడుగులతో, పశ్చిమ గోపురం 200 అడుగులతో, మధ్యలో అద్దాల మందిరం, స్వామివారి యొక్క గర్భగుడి, ఇవంతా ఒకసారి మనం ఆర్కిటిక్ గా మనం వేసుకున్నట్టయితే పుష్పక విమాన ఆకృతితో ఉంటుంది ఈ దేవాలయం అంతా కూడా. ఇది స్వామివారి యొక్క విశిష్టత. అంటే ఒక భక్తుడి యొక్క స్వప్నాన్ని సాకారం చేశాడు. భక్తుడు అంటే ద్వారంపూడి సుబ్బిరెడ్డి గారు, రామిరెడ్డి గారు, ఈ అన్నదమ్ములిద్దరికీ కూడా అందులో పెద్ద అయినటువంటి సుబ్బిరెడ్డి గారికి స్వప్నం వస్తే విష్ణుమూర్తి దర్శనం చేసి రామాలయాన్ని కట్టండి, రామాలయాన్ని ప్రతిష్ఠ చేయండి రామచంద్రమూర్తిని అని చెప్పి ఆయన ఆదేశానుసారం ఇక్కడ ఈ దేవాలయం అంతా కూడా నిర్మించబడి ఉన్నది. ఇక స్వామివారి యొక్క కార్యక్రమాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇదంతా కూడా పాంచాన్నిక దీక్షగా, పాంచరాత్రాగమోక్తంగా, వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా ఈ దేవాలయం నిత్యార్చన కార్యక్రమాలు కానీ, మన కళ్యాణోత్సవ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించబడతాయి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఒక అనుమానం ఏమిటి అంటే భద్రాచలంలాగే ఇక్కడ కూడా దేవాలయంలో కళ్యాణం జరుగుతుందా అని ఒక ప్రశ్న. కానీ ఇక్కడ దేవాలయానికి సంబంధించినంత వరకు కూడా శ్రీరామనవమి అంటే చైత్రశుద్ధ నవమి నాడు మాత్రమే ఇక్కడ మనకి దేవాలయం ప్రతిష్ఠ చేస్తున్నారు 1934లో. కాబట్టి అదే వార్షికంగా మనం ఇక్కడ చైత్రశుద్ధ నవమి నాడు మనం కళ్యాణం ఇక్కడ చేసుకుంటున్నాం.
అయితే అక్కడ భద్రాచలం ప్రమేయం సీతాపతిందౌకులాజాముదాం అరవింద దళాయదాక్షం రామం మావి. ఈ యొక్క వెల్లడమామనాడు గ్రామంలో కోరికలు తీర్చేటువంటి కోదండరాముడుగా కొలువైనటువంటి ఈ కోదండరామస్వామి వారి యొక్క దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఏడాది జరుగుతున్నట్టు ఈ ఏడాది కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది. నిన్నటి రోజున సంకల్పం చేశాం. ఇవాళ రోజు స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. ఈ కళ్యాణ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామం అలాగే రాష్ట్రమే ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఎవరి మంది కూడా వచ్చి స్వామివారిని పెట్టుకున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ స్వామివారికి వేసినటువంటి సాంబ్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని భక్తులు తీసుకొని వాటిని ధరించినట్లయితే వారికి శ్రేష్టమవుతుంది, వారు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే సంతానం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ సంతానం లేనటువంటి వాళ్ళు ఈ తలంబ్రాలను తీసుకొని వెళ్ళి వారు పాయసం వండుకొని ఆ పాయసాన్ని భుజించినట్లయితే సంతానం కలుగుతున్నారు. అలా సంతానం కలిగినటువంటి సంతానాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి స్వామివారికి